నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఢిల్లీలో సీజేపీ నిరసనల వెనుక భారీ అంతర్జాతీయ కుట్ర ఉందా? బిర్యానీ ఉచిత స్టాల్స్, యాప్ ఆర్డర్స్, నిరసనకారుల వెనుక మాఫియా, గ్యాంగ్స్టర్. జంతర్ మంతర్ వద్ద అసలు ఏం జరుగుతుంది? జంతర్ మంతర్ టు అర్బన్ నక్సల్స్, న్యూఢిల్లీని అల్లకొల్లాలం చేసే సీక్రెట్ స్కెచ్ గుట్టురట్టు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ దశాబ్దాలుగా ఎన్నో ఉద్యమాలకు, నిరసనలకు కేంద్ర బిందువు. కానీ ఇప్పుడు అక్కడ జరుగుతున్నది కేవలం ఒక సాధారణ నిరసన, లేక భారత ప్రభుత్వానికి, దేశ సమగ్రతకు వ్యతిరేకంగా అల్లుకున్న ఒక భారీ ఆర్గనైజ్డ్ డిజిటల్ నెట్వర్క్ కుట్రన. ఉచితంగా అందుతున్న ఆహార పదార్థాలు, కంటికి కనిపించకుండా వస్తున్న ఆన్లైన్ డెలివరీలు, మరోవైపు ముసుగు వెనుక తిరుగుతున్న గ్యాంగ్స్టర్లు, అరాచక శక్తులు. దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి పన్నుతున్న ఈ రహస్య వ్యూహం వెనుక ఉన్న అసలు శక్తులు ఎవరు? సంచలనం సృష్టించిన బిగ్ ఎక్స్పోజ్ రిపోర్ట్ను ఇప్పుడు చూద్దాం. న్యూఢిల్లీలో ఒకవైపు విద్యార్థుల ఆందోళన, మరోవైపు రాజకీయం వేడెక్కుతున్న వేళ జంతర్ మంతర్ వద్ద పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. బయటకు చూస్తే ఇది ఒక సాధారణ డిమాండ్ కోసం జరుగుతున్న నిరసనలా అనిపించవచ్చు. కానీ లోతుగా పరిశీలిస్తే దీని వెనుక ఒక పథకం ప్రకారం జరుగుతున్న నెట్వర్క్ స్పష్టంగా కనిపిస్తుంది. జమాతే ఇస్లాం బంగ్లాదేశ్, జమాతే ఇస్లాం ఈ హిందీ వంటి సంస్థలతో పాటు కొన్ని రకాల క్రైస్తవ మిషనరీలు, జేఎన్యూ పూర్వ విద్యార్థుల సంఘాలు, కమ్యూనిస్టు తీవ్రవాద శ్రేణులు అంతర్గత వాట్సాప్ గ్రూపుల ద్వారా భారీ ఎత్తున సమాచారాన్ని సర్క్యులేట్ చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మనం నేరుగా ఆందోళనలో పాల్గొనలేకపోవచ్చు, కానీ పాల్గొంటున్న వారికి వెన్నుదన్నుగా నిలుద్దాం అంటూ సందేశాలు పంపుతున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. జంతర్ మంతర్ లొకేషన్ను పిన్ చేసి స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, అలాగే జెప్టో వంటి క్విక్ కామర్స్ యాప్ల ద్వారా ఉచితంగా వాటర్ బాటిళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, గ్రాసరీస్, కూల్ డ్రింక్స్ ఆర్డర్స్ చేసి మరీ నిరసన ప్రాంతానికి పంపాలని విజ్ఞప్తులు చేయడం కలకలం రేపుతుంది. నిరసనకారులు అలసిపోకుండా, పోలీసులకు భయపడి వెనక్కి తగ్గకుండా సుదీర్ఘకాలం పాటు అక్కడ యుద్ధ వాతావరణాన్ని కొనసాగించేలా వ్యూహాత్మకంగా మద్దతు ఇస్తున్నారనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, జంతర్ మంతర్ ప్రాంగణంలోనే 24 గంటల పాటు నిరంతరంగా చాయ్, కాఫీ, పానీపూరి, బిర్యానీ, రైస్ సాల్స్ నడుస్తున్న తీరుపై అనేక అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం విద్యార్థులపై ఉన్న ప్రేమ, లేక ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి పెంచేందుకు, రాజధానిని దిగ్బంధించేందుకు వెనుక నుంచి పన్నుతున్న ఆర్థిక, లాజిస్టికల్ వ్యూహమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మోడీ ప్రభుత్వం ఈ పరిణామాలను గమనిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిలోనే ఉందనే ప్రచారం సాగుతుంది. ఇది కేవలం ఆహారం, వసతి ఏర్పాట్ల వ్యవహారం మాత్రమే కాదు, అత్యంత భయాందోళన కలిగించే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. విద్యార్థుల పేరుతో జరుగుతున్న ఈ ఆందోళన వెనుక ఏకంగా గ్యాంగ్స్టర్లు, అరాచక శక్తులు, అర్బన్ నక్సల్స్ చొరబడ్డారనే వార్తలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అసలు ఈ నిరసనల నిలయంలో నేరస్తులకు ఏం పని? ఢిల్లీలోని సీలంపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ నిందితుడు, ఇంకోకా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న హజీ అఫ్జల్ తన అనుచరులతో కలిసి జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్షమవడం భద్రతా సంస్థలను ఉలిక్కిపడేలా చేసింది. విద్యార్థుల నిరసనల్లో తీవ్రస్థాయి నేర చరిత్ర ఉన్న గ్యాంగ్స్టర్లు పాల్గొనడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. నిరసనలో అసలైన విద్యార్థులు కేవలం 10% మాత్రమే ఉంటే, మిగిలిన 90% మంది రాజకీయ గూండాలు, అరాచక శక్తులు, మత తీవ్రవాద సానుభూతి పరులే ఉన్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాల, కళాశాల పరీక్షల లీకేజీలు లేదా విద్యా వ్యవస్థల సమస్యల పేరుతో ముందడుగు వేసిన ఈ ఆందోళనను కొందరు ఉద్దేశపూర్వకంగా హైజాక్ చేసి దేశంలో శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారా? దేశవ్యాప్తంగా రాజకీయాన్ని వేడెక్కించి అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రభుత్వాన్ని డిఫెన్స్లోకి నెట్టడమే వీరి ప్రధాన లక్ష్యమా అనే కోణంలో విశ్లేషకులు హెచ్చరికలు చేస్తున్నారు. అయితే ఈ సంచలనాత్మక అంశాలపై జరుగుతున్న ప్రచారం వెనుక ఉన్న నిజాలను పరిశీలిస్తే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనాలు, జంతర్ మంతర్ వద్ద నిరసనకారులకు విరాళాల రూపంలో లేదా యాప్ల ద్వారా ఉచితంగా ఆహారం పంపడం, వివిధ గ్రూపులు నెట్వర్కింగ్ చేయడం నిజమే అయినప్పటికీ దీని వెనుక అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లేదా నిషేధిత సంస్థల ప్రత్యక్ష కుట్ర ఉందనే అంశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, ఢిల్లీ పోలీసులు కానీ ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే హజీ అఫ్జల్ నిరసన ప్రాంతంలో కనిపించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఆయన అక్కడ చొరబడి అల్లర్లకు ప్లాన్ చేశారా లేక సాధారణంగా వచ్చారా అనే దానిపై విచారణ ఇప్పుడు కొనసాగుతుంది. నిరసనలో 90% మంది అరాచక శక్తులే ఉన్నారనే వ్యాఖ్యలు
రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికల నుంచి వస్తున్న విమర్శలు దేశ రాజకీయాలను ఇప్పుడు వేడెక్కిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. కానీ విద్యార్థుల ఆందోళనను ఆసరాగా చేసుకుని అరాచక శక్తులు ప్రవేశిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ఒకవైపు విద్యార్థుల భవిష్యత్, మరోవైపు జాతీయ భద్రత. ఈ రెండింటి మధ్య నడుస్తున్న ఈ డిజిటల్ పొలిటికల్ డ్రామా రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా నిరసనల వెనుక ఉన్న నిజమైన డిమాండ్లు ఏమిటి, వాటిని ఎవరు తమ స్వార్థ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు అనే విషయాలపై ప్రభుత్వం, భద్రతా విభాగాలు నిశ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. దేశ భద్రతకు ముప్పు కలిగించే ఏ ప్రయత్నాన్నైనా చట్టం కఠినంగా ఎదుర్కోవాల్సిందే. ఇది ఈనాటి ఎడిటోరియల్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.